శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దక్షిణ కైలాసంగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి మహా దివ్యక్షేత్రం నందు శ్రీ పరాశక్తి క్షేత్రము మా యొక్క ఆశ్రమంలో శ్రీ మాతాజీ గారి యొక్క దివ్యమైనటువంటి ప్రజెన్స్లో ఈరోజు మేము ఒక మహాయజ్ఞమును చేస్తున్నాము. అదేమిటంటే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో 400కు పైగా అత్యధికమైనటువంటి సీట్లను గెలుపొంది తను కూడా వారణాసిలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొంది ఈసారి మళ్ళీ మన భారతావనికి ప్రధానమంత్రిగా ఆయన ఉండి భారతదేశాన్ని ధర్మపదం వైపు నడిపించాలని, ప్రజలను ధర్మంగా పరిపాలించాలని, ఇంకా భారతదేశాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి మన సనాతన ధర్మాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అటువంటి సంకల్పంతో శ్రీ మాతాజీ గారు స్వయంగా ఈరోజు మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరగాలని అటువంటి గొప్ప సత్సంకల్పంతో శ్రీ మాతాజీ గారు ఈరోజు శ్రీ రేణుక మహాయజ్ఞము అట్లాగే శ్రీ హనుమాన్ మహాయజ్ఞము చేయుచున్నారు. ఆ దృశ్యములు మనం చూడవచ్చు. శ్రీ మాతాజీ గారు యజ్ఞం చేస్తే తప్పకుండా ఆ యజ్ఞంలోని దేవతలు అనుగ్రహించటం అనేది గతంలో ఎన్నో సందర్భాలలో రుజువైంది. భక్తుల యొక్క అనుభవము, యజ్ఞంలోకి దేవతలు వచ్చి ఆశీర్వదించడము, ఆహుతులు స్వీకరించడము అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా మన భారతదేశం యొక్క ధర్మరక్షణ కోసం మేము కూడా మా వంతు కృషిగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి అమృతమైనటువంటి గడియలలో సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క మహాయజ్ఞమును చేయుచున్నాము. ఉడతాభక్తిగా మేము కూడా భారతదేశం కోసం ఒక గొప్ప కార్యమును చేయుటకు పూనుకున్నాము. అందులో భాగంగా చేయుచున్నటువంటి యజ్ఞము ఎంతోమంది యోగులు, మహనీయులు, సిద్ధులు భారతదేశ రక్షణ కోసం వారి వారి స్థాయిలో వారు పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా మా స్థాయిలో మేము మన భారతదేశం యొక్క రక్షణ కోసం, సనాతన ధర్మం యొక్క రక్షణ కోసం శ్రీ మోడీ గారి లాంటి గొప్ప నాయకులు ఇంకా ఎంతోమంది ఆవిర్భవించి ఈ భారతదేశాన్ని చక్కగా పరిపాలించాలని, తద్వారా సనాతన ధర్మం ఉద్ధరణ జరగాలని కోరుకుంటూ మేము చేయుచున్నటువంటి యజ్ఞమునకు ఎందరో భక్తులు కూడా సహకరించారు. కొంత డొనేషన్స్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క ఆకాంక్ష పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సనాతన ధర్మం వర్ధిల్లాలి.